హాయ్ అండి. రండి సాంబార్ బాత్ చూపిస్తాను ఇవాళ. సరేనా? ఇగో సగం కప్పు మొసరపప్పు, ఎర్ర కందిపప్పు, సగం కప్పు కందిపప్పు, ఒక గ్లాసు బియ్యానికి. చూసారు కదా. రండి. ఇగో టమాటా, పచ్చిమిర్చి, దోసకాయ, క్యారెట్, కరివేపాకు కడిగేసి తరిగేసాను. ధనియాలు ఇవి చూపిస్తాను. శనగపప్పు, మినపప్పు, ధనియాలు, జీలకర్ర, మెంతులు, ఎండుమిరపకాయలు. ఇవి ముద్ద నూరడానికి. ఇది పచ్చిగా నూరుతాను. ఇగో గ్లాస్ బియ్యం. చూపిస్తాను ఇవన్నీ. క్యారెట్, దోసకాయ, టమాటా, పచ్చిమిర్చి, కొన్ని పచ్చిమిర్చి రుబ్బాలి, కొన్ని వెయ్యాలి. టమాటా ఒకటి, చింతపండు, నిమ్మకాయ సైజు కంటే పెద్ద, గ్లాస్ బియ్యం. ఇప్పుడు ఈ కందిపప్పును, ఎర్ర కందిపప్పు కడిగేసి చూపిస్తాను. ఇగో కడిగేసాను. ఇప్పుడు ఇది మూత పెట్టి ఉడికిస్తాను 3 విజిల్లో. ఉడికించగా చూపిస్తాను. మెత్తగా ఉడికిపోతుంది. ఇప్పుడు ఇందులో శనగపప్పు, మినపప్పు, ఎండుమిరపకాయలు, జీలకర్ర, మెంతులు, ధనియాలు మెత్తగా రుబ్బేయాలి. పచ్చిమిరపకాయ, అల్లం కలిపి రుబ్బేయాలి. ఇగో పచ్చిమిర్చి, చిన్న అల్లం ముక్క. ఇది రుబ్బేసాక చూపిస్తాను. ఇప్పుడు రుబ్బేసాను కదా. ఇప్పుడు ఒక ప్యాన్ పెడదాం పోపుకి. మూకుడొద్దు, తీసేసి ప్యానే పెడతాను. ప్యాన్ పెట్టి ఇప్పుడు ఇందులో నూనె వేస్తాను. సరిపడా నూనె. కొంచెం ఎక్కువే నూనె పడుతుంది. పోపులన్నీ వేగాలి. చుట్టూ తిప్పేస్తే అంటుకోదు. ఇలాగా నూనె చాలా బాగుంటుంది. తిరుపతిలో తింటాం కదా సాంబార్ బాత్, అలాగే ఉంటుంది ఇది. ఇందులో ఆవాలు, పోపుకి జీలకర్ర, కొంచెం శనగపప్పు, కొంచెం మినపప్పు, 4 మెంతి గింజలు, కొంచెం మెంతి గింజలు ఎక్కువ వేయండి. జీలకర్ర, ఆవాలు, శనగపప్పు, 4 ధనియాల గింజలు కూడా వేయండి. ఆ ముద్దలో మర్చిపోయిన మిరియాలు కూడా వేసాను. కొంచెం ఇంగువ. ఈ పోపు బాగా వేగాలి. ఎండుమిరపకాయలు వేస్తాను. ఇగో ఈ ముద్ద నూరేసాను. అదే పచ్చిమిర్చి అవి చూపించాను కదా, ధనియాలు, జీలకర్ర. ఇది పోపు వేగుతున్నది. చాలా బాగుంటుంది. కూర గిర ఏం అక్కర్లేదు. 2-3 ఎండుమిరపకాయలు. పోపు వేగాక పచ్చిమిరపకాయలు, ఇవి ఎక్కువ కారం ఉండవు. 6-7 పచ్చిమిరపకాయలు, కరివేపాకు, కొంచెం వేగాక టమాటాలు, దోసకాయ ఒకటి, ఒక క్యారెట్. గింజలు తీసేసి వేయండి, గింజలతో బాగుండదు. ఇది బాగా వేగాలి.
దోసకాయ, టమాటా, క్యారెట్, పచ్చిమిర్చి పోపు అంతా వేగాలి. వేచాక అప్పుడు ఆ ముద్ద ఇందులో వేసి బాగా వేచాలి. ముద్ద నూరాను కదా, సాంబార్ ముద్ద సాంబార్కి వేయడం, పొడి వేయటం లేదు, నేను ముద్ద నూరే వేస్తున్నాను సాంబార్లోకి. ఇది బాగా వేగాలి, ముద్ద ముక్కలు అన్నీ కలిపి వేచాలి. ఒక గ్లాస్ బియ్యం కడిగేసి ఉంచాను. గ్లాస్ బియ్యంకి సగం. ఇక పప్పు మెత్తగా ఉడికిపోయింది, చూసారు కదా. బాగా ఎనిపేద్దాం. చింతపండు మగ్గు తీసి ఉంచాను నీళ్ళు. ఒక నిమ్మకాయ గంట పెద్ద సైజు కొంచెం చింతపండు వేయాలి సాంబార్కి, కొంచెం పులుపు తగలాలి. ఇక మగ్గు తీసాను కదా, ఇది ఇందులో కలిపేద్దాం. ఇంకా అంతే, గ్లాస్తో అదే గిన్నెతో నీళ్ళు కూడా పోయాలి నిండా. ఇప్పుడు ఇది వేగిపోయింది కదా బాగా. ఇప్పుడు అది అందులో పెడదాం కుక్కర్. ఒక గ్లాస్ గిన్నెడు మగ్గు పోసానేమో గిన్నెడు నీళ్ళు కూడా పోయాలి. ఈ పోపు అంతా వేగింది, ఇందులో వేసి కలిపేద్దాం. బాగా మరగాలి. మరిగాక అప్పుడు బియ్యం వేయాలి. ఇందులో ఇంకొక గిన్నెడు నీళ్ళు పడతాయి. సరిపడా కారం, పసుపు, ఫస్ట్ పసుపు, ఉప్పు, కరెక్ట్ సరిపోతుంది ఉప్పు, సరిపడా కారం. లైక్ సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి, మర్చిపోతున్నారు లైక్ సబ్స్క్రైబ్ చేయడం. ఇప్పుడు ఇది బాగా, ఇందులో ఒక గిన్నెడు నీళ్ళు మళ్ళీ పోస్తాను, వేడి నీళ్ళు కొంచెం. ఇది మరుగుతూ ఉంటే అప్పుడు పోస్తాను. ఇది కొంచెం వేడి నీళ్ళే పోయాలి, అప్పుడు వేగిన మరుగుతుంది. ఇక చూసారు కదా. ఇప్పుడు ఇది బాగా మరగాలి, మరిగాక అప్పుడు బియ్యం వేయాలి. ఇందులో కాస్త కొంచెం బెల్లం వేసుకోండి రుచికి. సాంబార్ సేమ్ సాంబార్ లాగే. గ్లాస్ బియ్యం కడిగాను, నీళ్ళు తీసేసి ఉంచాను. ఇప్పుడు ఇది కొంచెం మరిగితే ఇక మరుగుతున్నది. ఇది బాగా మరగాలి. మరిగితే ఆ కారం, ఉప్పు, ఆ ముద్ద నూరినవి అన్నీ ఇందులో, చింతపండు ఇవన్నీ కలుస్తాయి. ఇప్పుడు ఈ బియ్యం ఇందులో వేసేద్దాం. మరుగుతున్నది కదా, ఇలా మెల్లిగా చేత్తో ఇలా జల్లినట్టుకు వేయాలి, అడుగంటది. నీరంతా తీసి జల్లింట్లో వేసేసిక అప్పుడు ఇలా తెలియదు. ఇప్పుడు బాగా కలిపియండి. అన్నం ఎలా ఉడుకుతుందో అలా ఉడికిపోతుంది, చాలా బాగుంటుంది కూడా. ఇందులో ఏం నంచుకో అక్కర్లేదు. మనం తిరుపతిలో ఇస్తారు కదా తినడానికి, లైన్లో ఉన్నప్పుడు సేమ్ అలాగే ఉంటుంది. వాళ్ళు దోసకాయ, గుమ్మడికాయ అన్నీ వేస్తారు. ఇక శుభ్రంగా మరుగుతున్నారు, చూసారు కదా. టేస్టీ టేస్టీ సాంబార్ భాత్. ఇప్పుడు అన్నం ఉడికినట్టుగా ఉడికిపోతుంది. ఎప్పుడైనా అన్నం జల్లిట్లో వేసి నీరంతా పోయేకే వేయాలి. ఇది ఉడికాక చూపిస్తాను. మూత పెట్టాను కదా, రెండు ఎంతవరకు వచ్చిందో చూడండి. దగ్గరగా ఉడికిపోయింది కదా, ఇలాగా చాలా బాగుంటుంది తినడానికి కూడా. ఒక గ్లాస్కి ఎంత అన్నం అవుతుంది అన్నమాట.
చూసారు కదా, ఒక 10 నిమిషాలు మూత పెట్టామంటే మొత్తం మంచిగా ఉడికిపోతుంది. చూసారు కదా ఎలా ఉంది సాంబార్ బార్. రుచి కూడా అలాగే ఉంటుంది. ఒక 10 నిమిషాలు మూత పెడదాం.